హే గాయ్స్, నేను మీ నసగాని సార్ నేను మీ చేపలు పట్టే వేటగాని. సో మనం కొరమట్ల వేటకైతే వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ చేపలకు బదులుగా వేరే జీవులు అయితే పడ్డాయి. సో అవి ఎలా పడ్డాయి, ఏం చేసాం అనేది లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది గాయ్స్ మీకు. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా బ్రోస్. చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను. వచ్చేసరికి ఫస్ట్ గాలంకి అయితే నీరు గట్టే పడ్డది. ఈ పాములు పడేసరికి అయితే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఆ రోజు వాటికి ఉన్న గాలాలు తీసేసి వాటిని చెరువులో వేసేసరికి అయితే టైం అయితే వేస్ట్ అయిపోయింది గాయ్స్. సో నెక్స్ట్ డే అయితే మనకు నీటి తాబేలు పడ్డది గాయస్. చూడండి మీరు, తాబేళ్ళల్లో 2 రకాలు ఉంటాయంట గాయస్. ఒకటి నీటి తాంబేలు, ఒకటి అడవి తాంబేలు. నీటి తాంబేలని అయితే తింటారంట గాయస్, మనకైతే తెలియదు, బయటనైతే తింటారంట. ఇక్కడనైతే కొరమొట్ట పడ్డది గాయస్. చూడరు మీరు, దీని యాక్టింగ్ అయితే నేను ఫుల్ ఫిదా అయిపోయినా. ఇక లేనట్టు అది సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంత దగ్గరగా వచ్చి కెమెరా పెట్టినా కూడా సైలెంట్గా వెళ్ళిపోతుంది వెనకకు. సర్లే చూసిన చాలు దుబ్బే అన్నది నన్ను అయితే. తాంబేల్ని అయితే మాకు క్లోజ్లో చూపిస్తున్నా చూడండి. దీని మెడ అయితే మామూలు పొడుగు లేదు, అది ఎంత సాపితే అంత వెళ్ళిపోతుంది దాని మెడ. సైలెంట్గా ఉన్న తీసుకొచ్చి గడ్డ మీద పెడితే చూడు ఎట్లా వెళ్ళిపోతుంది. ఇది నేను సైలెంట్గా వీడియో తీసుకుంటున్నా, అదైతే పక్క మీద నుంచి వెళ్ళిపోతుంది. మీరు చూడరు ఒకసారి. తాంబేళ్ళలో 2 రకాలంట గాయస్. ఇదైతే నీటి తాంబేలు, దీన్ని తింటారంట. ఇంకోటి అడవి తాంబేలు అని ఉంటుంది. దీని షెల్ పైన అయితే ఇట్లా స్క్వేర్ షేప్లో డిజైన్ ఉంటుంది, దాన్ని అడవి తాంబేలు అంటారంట. ఇదైతే వాటర్ ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్ కనుక్కొని మరి వెళ్ళిపోతుంది గాయస్. నేనైతే దీన్ని గడ్డ మీద పెట్టినా ఇక్కడ సైడ్ అని, వాటర్ ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్ వెళ్ళిపోయింది. కొద్దిసేపు చేపల దగ్గరికి అని వెళ్ళొచ్చేసరికి ఇట్లయితే అది పొక్క తీసుకొని ఇలా పడుకుంది గాయస్. చూడరు మీరు ఒకసారి. నేను పోయింది అనుకున్నా, చెర్ల పడ్డది అనుకున్నా, కట్ చేసి ఇక్కడనేమో పొక్క తవ్వుకొని పడుకుంది ఇలా. చూడరు ఒకసారి, దాని కన్ను ఏర్పడుతుంది, దాని మూతి ఏర్పడుతుంది. చూడరు మీరు, నేను చెర్ల పడ్డది అనుకున్నా ఆల్రెడీ, కానీ ఇక్కడ మెసులుతుంది ఏంద్రని చూసరికి దాన్ని అయితే తీసి గడ్డ మీద అయితే పెట్టినా. గడ్డ మీద పెట్టినాక కూడా అది ఉసుకెళ్ళను అయితే పొక్క తీసుకొని పడుకుంటుంది. దాంట్లో కూడా అదని ఇక్కడ ఇడిసబెట్టినా అక్కడ పొక్క తీసుకొని పడుకుందామని ట్రై చేస్తుంది గాయస్. అంతలోపు అయితే మన సీరం వచ్చేసాడు. సీరం వచ్చేసి దాంతో స్టిల్స్ చూస్తా అన్నాడు. స్టిల్స్ అయితే దించేసిన, కొద్దిసేపు దాంతో మజా చేసేసి దీన్ని అయితే అమ్మేద్దామా నేను అంటున్నా. సీరం అయితే అమ్మడం అద్దు బాబాయ్, దీని అయితే చెర్లు చేడదాం, ఎందుకులే అమ్మడం అని సీరం అంటుండు. సో నేను కూడా కన్విన్స్ అయిపోయి దాన్ని అయితే అమ్మకుండా చెర్లు అయితే వేద్దామని ఫిక్స్ అయిపోయినాము. స్టిల్స్ అయితే అయిపోయినాయి దిగడం, స్టిల్స్ బాగా దిగిండు. అంతలో ఆయన చేతి అయితే గీరేసింది. సో దాన్ని అయితే చెర్లు అయితే విడిచిపెడుతున్నాము. చూడండి మీరు ఒకసారి, చెర్ల విడిచిపెట్టేటప్పుడు అయితే అది మొత్తం ముడుచుకొని ఉంది. నీళ్ళు తాకినాక అదైతే జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది గాయస్. తాంబేల్ స్పీడ్ అనేది నాకు ఇట్లా వాటర్లో పడ్డానికి అయితే అర్థమైంది. మీరు అయితే చూడండి ఒకసారి, మామూలు స్పీడ్లో వెళ్ళిపోతలేదు అది. దాని దారం అయితే కట్ చేద్దామని మేము ఎంత ట్రై చేద్దామన్నా దొరకకుండా వెళ్ళిపోతుంది. చూడరు ఒకసారి మీరు. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, నాకు కొద్దిగా మోటివేటెడ్గా ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. ఇదైతే చెరువులోకి అయితే వెళ్ళిపోతుంది. సరే మరి టాటా చెప్పేసేయండి దానికి కూడా. టాటా ఇస్కి టాటా, బాయ్ బాయ్, లవ్ యూ బచ్చే.